వికారాబాద్ జిల్లా దోమ మండలం దిర్సంపల్లిలో కృష్ణాచారి అనే వ్యక్తి 15-16 సర్వే నంబర్లలో వెంచర్లలో రోడ్లు అమ్ముకోవడం వివాదాస్పదంగా మారింది. రోడ్లు అమ్ముకున్న విషయాన్ని గమనించిన ఆ వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేసిన దేవేందర్ అనే వ్యక్తి యజమాని కృష్ణాచారిని నిలదీశారు. అయితే కాలనీలో ఉన్న రోడ్లన్నీ గుట్టుచప్పుడు కాకుండా అమ్ముకుంటూ పోతే రేపు కాలనీ వాసులు ఎలా తిరగాలని ప్రశ్నించాడు. అయితే తన వెంచర్ తన ఇష్టం ఎక్కడైనా అమ్ముకుంటానని బెదిరించి వెళ్లిపోయాడని దేవేందర్ చెప్పారు. ఇక దీంతో రోడ్లు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తామని పరిగి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్ శ్రీనివాస్ ని నిలదీయక లేఅవుట్ చూడకుండా చేసినట్లు అంగీకరించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిని పిలిపించి సరిచేస్తానని దేవేందర్ కు సబ్ రిజిస్టర్ శ్రీనివాస్ చెప్పారు. రెండు ప్లాట్ల పక్కన రోడ్ ఉంటుంది. ఒకటి మహంతేష్ షిందే పక్కన ఒక రోడ్ ఉంటే, ప్లాట్ నెంబర్ 53 పక్కన ఒక రోడ్ ఉంటే ఆ రోడ్ను రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఆయన మహంతేష్. అక్కడ ఎస్ఐ గారు కూడా వచ్చి ఎంక్వైరీ చేసి అదే మహంతేష్ రోడ్ ఉన్నదా అంటే రోడ్ ఉన్నది అన్నారు. రోడ్ ఉన్నదని చెప్పేసి ఆయన ఎవరైతే వడ్లకృష్ణ అమ్మిండో ఆయన అమ్మిండు సార్, నేను రోడ్ అని తెలిసి కూడా కొన్నానని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ సబ్ రిజిస్టర్కి వచ్చి సార్ మీరు రిజిస్ట్రేషన్ రోడ్ ఎట్లా చేస్తారని అడిగితే సార్ ఏమో రిజిస్ట్రేషన్ అయిపోయింది, పొరపాటు అయిపోయింది అని అన్నాడు. అయితే నాకు తెలిసి ఆయన సబ్ రిజిస్టర్ సార్ ఈయన లేఅవుట్ చూడకుండానే రిజిస్ట్రేషన్ చేసేది. యాక్చువల్గా మహంతేష్ ప్లాటు 53 ప్లాటు వడ్లకృష్ణ అనే అతను ల్యాండ్ లార్డ్. అతను డాక్యుమెంట్స్ ప్రజెంట్ చేశాడు మా దగ్గర. ఆ సర్వే నెంబర్ సంబంధించి డాక్యుమెంట్ ప్రజెంట్ చేశాడు. తర్వాత తెలిసి ఏంటంటే ఆయన లేఅవుట్ ప్రకారం కాకుండా కొంచెం డీవియేట్ అయ్యి ప్లాట్స్ అమ్మేయాడు అన్నట్టు ఆ దృష్టికి వచ్చింది. అతనితో మాట్లాడడం జరిగింది. అతను సంజాయించి తీసుకోవడానికి అతను అవైలబుల్ లేడు, 2 డేస్లో వచ్చి సెటిల్ చేసుకుంటాం సార్ అని చెప్పాడు. మాకు రూల్ ప్రకారం మేము డాక్యుమెంట్స్ తీసుకున్నాం, అన్నీ ఆయన సంబంధించిన పాస్బుక్స్ అన్ని లేఅవుట్ కాపీ తీసుకున్నాం. మాకు స్పాట్ చేసే అధికారం లేదు. డాక్యుమెంట్లో అతను కొనేవాడు అమ్మేవాళ్ళు వాళ్ళు చూసుకొని ఏ ప్లాట్ కొంటున్నాము, రోడా అది ల్యాండా ఓపెన్ ప్లాటా నాలానా అని చూసుకొని వాళ్ళు జాగ్రత్త తీసుకొని మా దగ్గరికి వస్తారు. అది ప్రొసీజర్. మేము మా రూల్ ప్రకారం మేము లేఅవుట్ ప్రకారం ఎల్ఆర్ఎస్ అమౌంట్ కట్టి సేల్ స్టాంప్ డ్యూటీ అంతే కట్టి మాకు రిజిస్ట్రేషన్ చేయాల్సి